Audio Jungle. సార్ తలకాయ ఎత్తండి పైకి. కాలేజీ సార్ పెడతాను. ప్రిన్సిపల్ గారు సార్ ప్రసాద్ సార్ ఒకసారి ఓకే ఫ్యామిలీ ఒకసారి చూడం రెడీ ఓకే రెడీ సార్ సార్ ఒకసారి సార్ ఒకసారి చూడు దగ్గరగా ఉంది సార్ రెడీ షాహీన్ ఒకసారి చూడమ్మా సార్ మీరు చూడండి రెడీ సార్ ప్రసాద్ సార్ కొంచెం దగ్గరికి జరగండి సార్ ఓకే రెడీ ప్రసాద్ సార్ మీరు కూడా దగ్గర చూడమ్మా రెడీ ఒకసారి చూడమ్మా. ఇంటర్మీడియట్ విద్యా ఫలితాల్లో మా శ్రీ నలంద వొకేషనల్ జూనియర్ కాలేజీ మంగళగిరి మా విద్యార్థులు అపూర్వ ప్రదర్శన కనబరిచారు. కేవలం మన జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో గల గుర్తింపు పొందినటువంటి మార్కులు సాధించారు. 2004లో మా వొకేషనల్ జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఇట్లా కేవలం ఫలితాల్లోనే కాదు వాళ్ళ యొక్క మన గమ్యస్థానంలో కూడా ఉద్యోగ అవకాశాల్లో కూడా అనేక స్థాయిలుగా అనేక వర్గాలుగా అనేక ప్రదేశాల్లో వీళ్ళు ఉద్యోగ కల్పన సాధించుకున్నారు. ఇటు చుట్టుపక్కల ఉన్న మన ఎన్ఆర్ఐ కానివ్వండి, అట్లాగే ఎయిమ్స్ కానివ్వండి, మంగళగిరి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాబ్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఎక్కడ చూసినా సరే మా నలంద వొకేషనల్ జూనియర్ విద్యార్థులు మీకు అక్కడ వాళ్ళకి జాబ్స్ చేస్తూ అట్లాగే ట్రైనింగ్ అవుతూ కానీ అనేక ప్రదేశాల్లో వాళ్ళు మంచి ఉద్యోగ కల్పన సాధించడానికి వాళ్ళు సాధించారు. సో అట్లాగే ఇప్పుడు ఈ సంవత్సరం మా విద్యార్థులు మన ప్రకటించిన ఫలితాల్లో సీనియర్ ఎమ్మెల్టీలో పి మధులత 921 మార్క్స్, అట్లాగే టి వెన్నెల 868 మార్క్స్, అట్లాగే ఎంపీహెచ్డబ్ల్యూలో నవ్య 825 మార్క్స్, అట్లాగే కుమారి 794 మార్క్స్. అంటే జూనియర్ ఎమ్మెల్టీలో సుస్మిత 455 500కి, అట్లాగే పద్మ 436 500కి అండి. అట్లా జూనియర్ ఎంపీహెచ్డబ్ల్యూలో రమ్య 470 మార్క్స్ 500 అండి. అట్లాగే నాగలక్ష్మి 447. ఇవి ఇప్పుడు జూనియర్ ఎమ్మెల్టీ ఈ జూనియర్ నర్సింగ్ ఫలితాలు ఇవి రాష్ట్ర స్థాయిలో గల మార్కులు, అంటే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది ఇప్పటివరకు తెలిసినటువంటి ఫలితాల ప్రకారం. ఈ ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులకు అట్లాగే వారి గురువులందరికీ కూడా నలంద కాలేజీ తరపున అట్లాగే మా విద్యా సంస్థలందరి తరపున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటర్మీడియట్ ఫలితాలలో మంగళగిరి పట్టణంలోని కొత్తపేటలో గల నిర్మలా జూనియర్ కళాశాల విద్యార్థులు తమ అమోఘమైనటువంటి ప్రతిభ కనపరిచారు. నిర్మలా జూనియర్ కళాశాల స్థాపించి ఇప్పటికి కరెక్ట్గా 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో అనేక వేల మంది విద్యార్థుల్ని మంగళగిరి పరిసర ప్రాంతంలో ఉత్తమ పౌరులుగా దేశ విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన విద్యార్థులని తయారు చేసిన ఘనత నిర్మలా జూనియర్ కళాశాలకే దక్కుతుంది. జాతీయ స్థాయిలో ప్రతిభా అవార్డులు పొందడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అనేకమైనటువంటి అది మెరిట్ స్కాలర్షిప్లు పొందడంలో కానీ నిర్మలా జూనియర్ కళాశాల గత 30 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం వ్యాపార దృష్టితో కాకుండా సంక్షేమమే ప్రజలే విద్యా వ్యాపారం కాకుండా నిర్వహించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నిర్మలా జూనియర్ కళాశాల ఈ విద్యా సంవత్సరంలో 24-25 విద్యా సంవత్సరం పూర్తయిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇంటర్ ఫలితాల్లో మా విద్యార్థులు సీనియర్ ఇంటర్ ఎంపీసీలో ఎం తులసి కి 970 మార్కులు 1000కి గాను, అట్లానే బైపీసీలో సుకన్య సీనియర్ బైపీసీలో 946 1000కి గాను, అట్లానే సీనియర్ ఇంటర్లో 1000కి 950 మార్కులు నాగజయ గాయత్రి నాగజయ, అట్లానే ఎంపీసీలో పి ఆమెని రిజిస్టర్ నెంబరు
సో 460 470 గాను, అదేవిధంగా మనకి సీనియర్ ఇంటర్ బైపీసీలో రోషిని 430 470 గాను, జూనియర్ ఇంటర్ సిఈసిలో మొహమ్మద్ సమీనా తుల్సాన్ 476 మార్కులు 500 గాను సాధించి, అదేవిధంగా ఎంఈసిలో రమ్యశ్రీ 446 500 మార్కులు సాధించి వివిధ గ్రూపుల్లో ప్రథమ స్థానాలు సాధించినటువంటి సీనియర్ ఇంటర్ విద్యార్థుల్లో సీనియర్లోనూ జూనియర్లోనూ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసి సీనియర్ జూనియర్లో సాధించినటువంటి విద్యార్థులు. ఇక్కడ సాధారణంగా నిర్మలా జూనియర్ కళాశాల ప్రతిభ కనపడించినటువంటి 10th క్లాసులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులతో సాధించిన మార్కులు కాదు, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి విద్యార్థులలో అతి సాధారణమైన మార్కులు సాధించడం నిర్మలా జూనియర్ కళాశాలకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతంలో అనేక వందల వేల మందిని అతి సాధారణమైనటువంటి తెలుగు మీడియం పిల్లలను కూడా ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించేటువంటి సత్తా చూపించినటువంటి సంస్థ నిర్మలా జూనియర్ కళాశాల. అలాంటి నిర్మలా జూనియర్ కళాశాల ఈ సంవత్సరం 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 25, 26, 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో పెద్ద వచ్చిన మేము కార్యక్రమాలు నిర్వహించదలిసాం. అందుట్లో భాగంగానే ఈ సంవత్సరం మా విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనపరిచారు. ఆ విధంగా ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు అందుకు కారకులైనటువంటి అధ్యాపక బృందానికి మమ్మ మీద నమ్మకం ఉంచి వారి పిల్లలు మా కళాశాలలో చేర్పించినటువంటి వారి తల్లిదండ్రులందరికీ కూడా ఎప్పటికీ కూడా నిర్మలా జూనియర్ కళాశాల కృతజ్ఞతాభావంతో ఉంటుందని, వాళ్ళ మంచి విద్యార్థులుగా క్రమశిక్షణమైన పౌరులుగా దేశానికి అందించేటువంటి ఒక ఉత్తమ విద్యావేత్తలుగా తయారు చేసేటువంటి శక్తియుక్తులు నిర్మలా జూనియర్ కళాశాల యాజమాన్యానికి కానీ అధ్యాపకులుగా ఉంది అని, ఆ విధంగా 30 సంవత్సరాలు పూర్తి అవడానికి మేము చేసినటువంటి కష్టమే ఈరోజు మా విద్యా సంస్థలో నిర్మలా జూనియర్ కళాశాల కానివ్వండి, విష్ణు జూనియర్ కళాశాల కానివ్వండి, నలంద వొకేషనల్ జూనియర్ కళాశాల కానివ్వండి, బీజేపీ డిగ్రీ కళాశాల కానివ్వండి, బాలాజీ జూనియర్ కళాశాల కానివ్వండి, మంగళగిరి పట్టణంలో 6 విద్యా సంస్థలతో మరి ఏ సంస్థలకు లేనటువంటి 2000 మందికి పైగా విద్యార్థుల్ని రెగ్యులర్ విద్యార్థులతో విద్యాబోధనలు నిర్వహిస్తున్నటువంటి మా సంస్థలో ఎప్పుడు కూడా విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా క్రమశిక్షణగా అందిస్తుంది. అందుకు మాకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి మంగళగిరి ప్రాంత ప్రజలకి నిర్మలా జూనియర్ కళాశాల యాజమాన్యం తరపున మరియు ప్రిన్సిపాల్ తరపున వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఈ పాప 6వ తరగతి వరకు చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణాల వల్ల చదువు మానేసి గత సంవత్సరం 10వ తరగతి ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్ష రాసి 500కి 250 మార్కులు సాధించి అటు తర్వాత 24-25 విద్యా సంవత్సరంలో మంగళగిరి నిర్మలా జూనియర్ కళాశాలలో సిఈసి చదివి 500కు గాను 450 మార్కులు సాధించింది. అంటే ప్రతి యావరేజ్న 90%, అంటే చదువు మధ్యలో ఆపివేసి 50%తో 10th క్లాస్ పాస్ అయిన పాప ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్లో 90% సాధించింది. ఈ పాప బెటర్మెంట్ రాసి 480 మార్కులు ఖచ్చితంగా సాధించి తీరుతుందని నా నమ్మకం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను 6th క్లాస్ వరకు చదువుకున్నాను డైరెక్ట్గా. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆపేశాను. మళ్ళీ 10th ఇక్కడే ఓపెన్ రాశాను, 250 మార్క్స్ వచ్చాయి. తర్వాత ఇక్కడే ఇంటర్ డైరెక్ట్గా రాశాను, 500కి 450 మార్క్స్ దాకా వచ్చాయి. చాలా హ్యాపీగా ఉన్నాను. పేరెంట్స్, ఫ్యామిలీ, టీచర్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.